నిర్ణయాలను అమలు చేసేయడానికి వ్యవస్థలు లేవా? బుజ్జి చౌదరి గారు, మీరు గురువింద మాదిరిగా వయసు వచ్చింది, అందరూ గౌరవిస్తున్నారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, రాష్ట్ర సమస్యల తర్వాత పట్టించుకుందాం. మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి చూడండి, గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడుతున్న అగచాట్లు చూడండి, మీ వార్డులు చూడండి, మీ గృహాలు చూడండి, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. అన్నిటికంటే పెద్దలు అత్యంత నీతివంతులు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొండగుట్టలుగా ఉన్న ఇసుకని పట్టుకెళ్లిపోయింది ఎవరికైనా, తమరు కాదా? దాని ద్వారా ఎంత సంపాదించారనేటువంటిది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇవాళ విచ్చలవిడిగా చట్టవిరుద్ధంగా, చట్టంలో లేదు, గోదావరిలో డ్రెస్ చేయకూడదు, చేయించింది ఎవరైనా బుజ్జి చౌదరి గారు కదా. ప్రతి లారీకి 2 నుంచి 3,000 రూపాయలు వసూలు చేస్తుంది ఎవరైనా చౌదరి గారు, తమరి కాదా? ఇవాళ మీరు ఉరి శిక్ష వేయాలంటున్నారు. ఎవరికి? లిక్కరు అంటే ఎవరో దొరకనటువంటి దానికి ఏదో మాట్లాడేస్తే సరిపోతాయి. మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం 10 రోజుల క్రితం అమలాపురంలో, మచిలీపట్నంలో, పాలకొల్లు కేంద్రంగా స్పూరియస్ లిక్కర్ వెళ్తుందే. మీ ప్రభుత్వంలో అధికారులే పట్టుకున్నారే, ఉరి ఎవరు తీయారు? ఈ ప్రభుత్వంలో ఆ కార్యం జరుగుతున్నప్పుడు ఈ ఉరి ఎవరికి తీయాలి? తెలుగుదేశం నాయకుడే అందులో ఉన్నాడో గుర్తిస్తారా? తీయండి. మరి గంజాయి గురించి మాట్లాడారు, గంజాయి సాగు మరిగెట్టారట. అంటే గతంలో తమరు చేశారా గంజాయి సాగు? గంజాయి సాగు జరగట్లేదని మీరు చెప్తున్నారు. కరెక్ట్. గంజాయి హైటెక్. ఇవాళ పొద్దున్నే పేపర్ చూశాను నేను, చాక్లెట్ రూపంలో గంజాయిని పట్టుకున్నారు విజయవాడ. అంటే మీరు టెక్నాలజీని వాడి గంజాయిని అమ్ముతున్నారు. ఈ ప్రభుత్వమే కదా. మరి దీనిలో ఎవరు తీయాలి? ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? మీరు మాటల వరకే తప్ప చేతల్లో ఎక్కడా కూడా ప్రజల అవసరాలకు కానీ, ప్రజలకు సంబంధించిన అంశాల మీద కానీ చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు అధికారం కోసం ఇన్ని అబద్దాలని ఆడేస్తారు. అబద్దాన్ని ఎక్కడ అదుపు లేక మాట్లాడతారు. నేను అడుగుతున్నా, బుజ్జి చౌదరి గారు, మీకు వయసు పెరిగింది, ఆశ కూడా పెరిగింది, చివరి కాలంలో మంత్రి చేయాలనో లేదా ఇంకో ఏదో పదవి చేయాలనో కోరిక పెరిగింది. కానీ ఇంతకాలం మీరు పోషించారు కదా పెద్ద మనిషి అని, ఆ భాషని ఉరి తీయడానికి మీకేమి న్యాయమూర్తులు కాదు. ఉరి తీయడానికి అంటే నింద వేసేయచ్చు. ఏ బ్రాండ్ ఉంది? మీరు ఎందుకు వెళ్ళారు? మీరు జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్టోబర్ వరకు అదే పాలసీని ఎందుకు కొనసాగించారు? స్పూరియస్ లిక్కర్ అంటున్నారు. ఏ డిస్టిలరీలో తయారైంది? ఆ డిస్టిలరీని ముయ్యండి. ఎన్ని డిస్టిలరీలు మూసారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్టిలరీస్ పెట్టాడా? ఆయన ఏమైనా ముందు తయారు చేశాడా? అంటే ప్రజలకు చెప్పేస్తే నమ్మేస్తారు కనుక నీ ఇష్టానుసారం ప్రచారం చేశారు. ఏ బ్రాండ్? భూమి ఎవరు తెచ్చారు? నీవే కదా. ప్రెసిడెంట్ మెడల్ ఎవరు తెచ్చారు? మీరే కదా.